నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్పేటలో తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. విజయలక్ష్మి టైర్ రీట్రేడింగ్ అది షాప్లో కూడా అకస్మాత్తుగా ఆ మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వాళ్ళు ఆ భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. అందుకు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు ఆ ఫైర్ సిబ్బందికి సమాచారం వెంటనే అందించడంతో కూడా ఫైర్ సిబ్బంది ఆ సంఘటన స్థలానికి చేరుకొని మొత్తం కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా టైర్లు మొత్తం కూడా తగలబడుతున్న ఆ నేపథ్యంలో పెద్ద పెద్ద మంటలు విపరీతమైన పొగ వ్యాప్తి చెందడంతో కూడా హనుమాన్పేట మొత్తం కూడా ఆ పొగ నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ప్రజలు మాత్రము భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే విజయలక్ష్మి టైర్ రీట్రేడింగ్ సెంటర్ అంటే ఏదైతే టైర్లకు రీబటన్ చేయిస్తుంటారో రీబటన్ చేసే షాప్ లో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు మిర్యాలగూడ పరిధిలో ఇటు సంబంధించిన లారీలు కానీ అదేవిధంగా ట్రాక్టర్లు రీబటన్ అంటే మనకు టైర్ మొత్తం కూడా అరిగిపోయిన నేపథ్యంలో దానికి సంబంధించి మళ్ళా ఆ రీబటన్ కోటింగ్ వేస్తుంటారు. ఆ రీబటన్ కోటింగ్ వేసే షాప్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ షాపు ఓనరు శ్రీను ఉన్నాడో శ్రీను మాత్రము లబోదిబం అంటున్న పరిస్థితి ఉంది. నాకు ఇంతవరకు కూడా ఈ షాప్ కు ఎలాంటి ఇన్సూరెన్స్ కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి నాకు ఆర్థిక సహాయం చేయాలని కూడా కోరుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు కూడా ఇతను బయట నుంచి కూడా టైర్లు కొనుగోలు చేస్తాడు. టైర్లు కొనుగోలు చేసిన తర్వాత దానికి రీబటన్ చేసి వేరే వాళ్ళకు అమ్ముతుంటారు. అది కాకుండా కొంతమంది దానికి సంబంధించిన వ్యవసాయకు సంబంధించిన ఎవరైతే ట్రాక్టర్ యజమానులు కానీ లారీ యజమానులు కూడా వాళ్ళకి సంబంధించిన రీబటన్ వేయించుకోవడానికి కూడా ఇక్కడ ఇచ్చిపోతారు. ఒక టైరు రీబటన్ చేయడానికి మాత్రం ఒకరోజున్నర పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా అక్కడ పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రము తర్వాత వద్దామని కూడా అక్కడ టైర్లు పెట్టిపోయింది. మొత్తం కూడా సుమారు మొత్తం పెద్ద ఎత్తున టైర్లు ఉండడంతో టైర్లు మొత్తం కూడా తగలబడపోవడంతో కూడా పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కూడా చెప్తున్న మొత్తం కూడా ఈ ప్రమాదం ఈ విధంగా జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే వేరే కారణాల వల్ల ఏమైనా ప్రమాదం జరిగిందా అనేది మాత్రము సంఘటన స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. మొత్తం కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా మిర్యాలగూడ పట్టణంలో తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో చుట్టుపక్కల వారు మాత్రము భయభ్రాంతులకు గురైనటువంటి చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం మాత్రము 10 నుండి 15 లక్షల వరకు కూడా ఆస్తి నష్టం జరిగిందని కూడా ఎవరైతే విజయలక్ష్మి టైర్ రీట్రేడింగ్ సంబంధించిన యజమాని సీన్ చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం మిర్యాలగూడలో జరిగిన అగ్ని ప్రమాదం సంబంధించిన పూర్తి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. టైర్లు రీబటన్ చేసే టైము దాదాపు 10-15 లక్షల వరకు సరుకు ఇక్కడ ఉంది. వచ్చి చూసిన తర్వాత పక్కన పొగలేయడం వల్ల వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసినాము. ఫైర్ ఇంజిన్ వచ్చేసి ఆపింది. దాదాపు 10 లక్షల పైన ఐటమ్ అనేది డ్యామేజ్ అయిపోయింది. అన్నవాళ్ళది అనమాట ఇది. దాదాపు ఇక్కడ ఉన్న అందరి వాళ్ళు దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేసాము. వచ్చేసరికి దాదాపు అంతా ఖరాబ్ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.